వెల్కమ్ టు శాకాంబరి జ్యోతిషాలయ. సో లాస్ట్ వీడియోలో జ్ఞానేశ్వర్ సార్ మనకి పంచాంగాలైన తిథి వార నక్షత్ర యోగ ఖండాల గురించి తెలియజేశారు, వాటి కన్ఫర్మ్. సో ఇప్పుడు వాటి గురించి సుధాకర్ సార్ మళ్ళీ వివరిస్తారు మనకి. శాకాంబరి జ్యోతిషాలయం ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పంచాంగము అంగాలు ఏ విధంగా అయితే పంచేంద్రియాలు వాటి యొక్క విధులని అవి సక్రమంగా నిర్వహిస్తాయో, అదేవిధంగానే ఈ పంచాంగంలో ఉన్నటువంటి విషయాలు కూడా మనిషి యొక్క స్వభావాలు, లక్షణాలు, తత్వాలని అది అలానే కొనసాగిస్తూ ఉంటుంది. ఇది ప్రకృతి ధర్మం. ఈ ప్రకృతికి విరుద్ధంగా మనం ఏమీ చేయలేము. పంచేంద్రియాలైనటువంటి కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, చర్మము, ఇది వాటి యొక్క విధుల్ని సక్రమంగా నిర్వహించుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఒకదాని యొక్క విధిని ఇంకోటి నిర్వహించదు. కళ్ళు చేసే పని ముక్కు చేయదు, ముక్కు చేసేటువంటి పని కళ్ళు చేయదు. అట్లే నాలుగు చేసేటువంటి పని చెవి చేయదు. అలా వీటికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు, స్వభావాలు కలిగి ఉంటాయి. అదేవిధంగానే ఒక మనిషి సంచిత తీసుకొని భూమి మీద అడుగు పెట్టిన కర్మ ఎలా తెలియజేస్తుంది అంటే, వారము, తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం, ఇవి చాలా ప్రధానమైనటువంటి. ఏ తిథిలో పుట్టావు, ఏ వారంలో పుట్టావు, ఏ నక్షత్రంలో పుట్టావు, ఏ యోగము, ఏ కరణం, అంటే తిథులు ప్రధానంగా 15 తిథులు. ఈ తిథుల్లో మనము చెడు కాలాన్ని, మంచి కాలాన్ని నిర్దేశిస్తాం. అంటే ఇవన్నీ ఏంటి అంటే మంచి చెడులను తెలుసుకునేటువంటి ఉద్దేశాలు. ఒక రోజుని 24 గంటలు గాను, అందులో మరలా రాహుకాలం, యమగండం, గులిక కాలము, వర్జ్యము, అమృత గడియలు, ఇలా ఎన్నో భాగాలు విభజించారు. అంటే అందులో చెడు ఏది, మంచి 24 గంటలు ఉంది ఒక రోజు మన చేతులు. ఈ 24 గంటల్లో ఏ గంట ఏ పని చేయాలా, ఏ గంటలు ఏ పని చేస్తే మంచిది, ఏ గంటలో నీకు ఎటువంటి బుద్ధులు పుడతాయి అని తెలియజేసేటువంటివి ఇవన్నీ కూడా మన ఋషులు మనకు అందించినటువంటి, పూర్వీకులు మనకు అందించినటువంటి మహత్ గ్రంథం. ఇది మనం అదృష్టంగా, వరంగా భావించవచ్చు. గురూజీ చెప్పారు. మనం అంతర్గతంగా పరిశీలించాల్సినటువంటి విషయాలు ఇవన్నీ. ఒక వ్యక్తి మంచి పనిని చెడు కాలాల్లో చేస్తే కూడా అది చెడుగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మంచిని చేయాలంటే కూడా కాలాన్ని నిర్దేశించుకోవాలి. అందుకే శుభకార్యాలకి ఒక జ్యోతిష్కుని కలిసి మంచి కాలాన్ని నిర్ణయిస్తారు. ఆ 24 గంటల్లో మనం తెలుసుకోవడానికి కావలసినటువంటి అన్నిటినీ మనం ఈ పంచాంగం ద్వారా తెలుసుకోవచ్చు, పరిశీలించవచ్చు. కాబట్టి ఈ తిథుల్లో ముఖ్యంగా పంచమి తిథి, సప్తమి, దశమి, ఏకాదశి, ఇవి చాలా మంచి తిథులుగా భావిస్తాం. మరి దేవుళ్ళందరూ కూడా ఇటువంటి తిథుల్లో పుట్ల
షష్ఠి రోజు సుబ్రహ్మణ్యం పుట్టాడు, అష్టమి రోజు శ్రీకృష్ణుడు పుట్టాడు, నవమి రోజు శ్రీరాముడు పుట్టినాడు అంట. అంటే ఆ తిథుల్లో పుట్టినటువంటి వాళ్ళ యొక్క చరిత్రని మనం చూసుకుంటే వాళ్ళు ఎన్నో కష్టాలను అనుభవించారు, చరిత్రను సృష్టించారు. తర్వాత వచ్చేటువంటి యుగాలకు వచ్చేటువంటి మనుషులకు కావలసినటువంటి సారాంశాన్ని మనకు అందించారు. కాబట్టి మనుషులంగా మనము అటువంటి తిథులు కాకుండా మంచి తిథుల్ని నిర్ణయించుకుంటాం. మరి ఆ తిథుల్లో పుట్టినటువంటి వాళ్ళు ఏదో సాధించడానికి వచ్చారు భూమి మీదకి. అంతేగాని అష్టమి నాడు పుట్టినాడు వీడు దరిద్రుడు, వీడు షష్ఠి రోజు పుట్టినాడు వీడు దరిద్రుడు, వీడు ద్వాదశి నాడు పుట్టినాడు ఇది మంచిది కాదు, ఇది కాదు. అతను ఏదో సాధించడానికి అది గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. అంటే వాళ్ళు వరల్డ్లీ ప్లెజర్స్ కోసం కాకుండా, సుఖ సంతోషాలు, ప్రాపంచిక సుఖ సంతోషాలు అనేది కాకుండా, ఏదో తర్వాత వచ్చేటువంటి తరానికి ఏదో ఇవ్వాలి, అందించాలి అనేటువంటి ప్రథమ ఉద్దేశం ఉండొచ్చు. ఆ కారణాన్ని వాళ్ళకి తెలియచేయాలి. కాబట్టి చెడు తిథుల్లో పుట్టినా కూడా మంచి చేయడానికి కావలసినటువంటి సలహాల్ని మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగానే వారాలు తీసుకుంటే ఆదివారము భానువారము అంట రవి అధిపతి అవుతుంది, సోమవారానికి చంద్రుడు అధిపతి అవుతుంది, మంగళవారానికి కుజుడు అధిపతి అవుతుంది, బుధవారానికి బుధుడు, గురువారానికి గురువు, శుక్రవారానికి శుక్రుడు, శనివారానికి శని. ఇలా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క గ్రహం పరిపాలిస్తుంది. మళ్ళీ ఒక్కొక్క దేవత కూడా ఉన్నారు అధిపతి. మరి ఆయా కాలంలో పుట్టినటువంటి వాళ్ళకి ఆయా స్వభావాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఆదివారం పుట్టినటువంటి వాడు ఒక రాజు లాగానో, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి నాయకుడు లాగానో ఉండే అవకాశాలు ఉండొచ్చు. అట్లే సోమవారం పుట్టినటువంటి వాడికి చంద్రుడి యొక్క స్వభావాలు ఉండొచ్చు. మంగళవారం పుట్టినటువంటి వాళ్ళకి కుజుని యొక్క స్వభావాలు, లక్షణాలు కలిగి ఉండొచ్చు. మరి మంగళవారాన్ని శనివారాన్ని ఎందుకు మనము మంచి రోజులు కాదు, దేనికి శుభకార్యాలకు కూడా మనం పెట్టకపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. అది పంచాంగంలో తెలియజేస్తుంది. అంటే ఆ గ్రహాలను బట్టి మనం ఏం చెప్తున్నామంటే, కుజునికి దూకుడు ఎక్కువ, పరాక్రమం ఎక్కువ, ఆలోచన తక్కువ, జ్ఞానం తక్కువ. కాబట్టి తప్పులు చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి అని మనం చెప్పుకొస్తాం. అంటే తప్పు చేసి మళ్ళీ తెలుసుకుంటాం. ఆ తప్పు అది పెద్ద తప్పుగా ఉంటే అది సరిదిద్దలేనటువంటి తప్పుగా కూడా మారచ్చు అనేది మన మంగళవారాన్ని అమంగళంగా భావిస్తున్నాం. అంటే అక్కడ తప్పును సరిదిద్దుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అని. అయితే శనివారాన్ని డిలేకి కారకుడుగా, ప్రతి పనిని ఆలస్యంగా, ప్రతి పనిని స్ట్రిక్ట్ గా, డిసిప్లైన్ గా, ఒక ప్లాన్, ఒక మ్యాపింగ్ తో పని చేస్తేనే విజయం వస్తుంది. లేకుంటే అది ఎంతో దీర్ఘకాల ఆలస్యం కూడా అవ్వచ్చు అనేది శనివారం యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ మనిషిగా మనకు తొందరపాటు చర్య, మనకు వెంటనే విజయాలు రావాలి. కాబట్టి ఈ శనివారం అనేది మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకో. గురువారం, గురువు ఎక్కడున్నా సరే ఉన్నదాన్ని రెట్టింపు చేయాలనేటువంటి భావన కలిగినటువంటి, అంటే గు అంటే చీకటి, రు అంటే నిర్బంధం. అంటే తన జ్ఞానంతో అంధకారాన్ని, అజ్ఞానాన్ని తొలగించేటువంటి వాడే గురువు అని అర్థం. అందువల్ల
అక్కడ జ్ఞాన సంపన్నుడుగా మారుతున్నాడు, ఇతరులకు బోధిస్తున్నాడు. అజ్ఞానాన్ని, అంధకారాన్ని తరిమి వేయడానికి కావలసినటువంటి జ్ఞానం అతనిలో ఉంటుంది. ఇలా మనం వారాలని బట్టి అతని యొక్క స్వభావాన్ని, లక్షణాలను కూడా మనం బేరీజు వేసి చెప్పొచ్చు. ఆ రకంగా మంచి కాలం ఏదో కూడా మనం నిర్దేశించవచ్చు. అదే నక్షత్రాలు, ఈ గ్రహాల యొక్క నక్షత్రాలే ఉన్నాయి. రవి యొక్క నక్షత్రాలు, అట్లే చంద్రుని యొక్క నక్షత్రాలు, కుజుని యొక్క నక్షత్రాలు. ఇందులో సత్వ, రజో, తమో గుణాల యొక్క లక్షణాలు ఈ గ్రహాలకు ఉన్నాయి, అట్లే నక్షత్రాలకి ఉన్నాయి. ఇవి నక్షత్రాలు కొన్ని వందల వేల నక్షత్రాల యొక్క సమూహము. అంటే అశ్విని నక్షత్రం అంటున్నాం అంటే అది ఒక నక్షత్రమే కాదు, చాలా ఉన్నాయి దాని వెనకాల. అన్నిటిని చెప్పుకో, మనం లీడర్ని మాత్రం చెప్పుకుంటాం. ఏ విధంగా అంటే ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే ఆ పార్టీ అధ్యక్షుడి పేరు మాత్రం చెప్తాం. అలా ఆ నక్షత్రానికి వెనకాల కొన్ని వేల వందల నక్షత్రాలు ఉండొచ్చు, కానీ ప్రధానంగా అందులో అశ్విని నక్షత్రం అని. అలా ఆ నక్షత్రాల నుండి మనకు మన యొక్క స్వభావాలు, మన యొక్క లక్షణాలు బయటపడుతున్నాయి. ఆ లక్షణాలు ఆపాదించబడుతున్నాయి. ఆ గ్రహాలు యొక్క స్వభావాలు, నక్షత్రాల యొక్క స్వభావాలు మనిషి మీద ప్రధానంగా చూపిస్తుంది అనేది శాస్త్రం చెప్తూ ఉంది. రవి నక్షత్రంలో పుట్టినటువంటి వాడు నాయకుడుగా, చంద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వాడు ప్రజా సంఘానికి సేవ చేసేటువంటి వాడుగా, ఒక నాయకుడుగా, ప్రభుత్వ అధికారిగా, అట్లే కుజుని యొక్క నక్షత్రాల్లో జన్మించినటువంటి వాడు ఒక దూకుడుగా, పరాక్రమం కలిగినటువంటి వాడుగా, సర్వ సైన్యాధ్యక్షుడికి ఉన్నటువంటి ధైర్యము, సాహసము కలిగినటువంటి వాడుగా మనం చెప్పవచ్చు. అట్లే బుధుని యొక్క నక్షత్రం, బుధునికి లాజికల్ మైండ్, అటువంటి తర్కం కలిగి ఉంటారు వీళ్ళు మనుషులు. అందువల్ల వీళ్ళకి మంచి కమ్యూనికేషన్ టాలెంట్స్, స్కిల్స్, మంచి నాలెడ్జ్ ఉంటుంది, మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంటుంది, క్యాలిక్యులేటెడ్ మైండ్ ఉంటుంది. అదేవిధంగానే గురువు యొక్క నక్షత్రాలు అయినటువంటి 3 నక్షత్రాలు కూడా చాలా జ్ఞాన సంపన్నత కలిగి ఉంటుంది. ఆ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి ఇన్, అవుట్ 2 కూడా తెలిసి ఉంటాయి. అట్లే శుక్రుడు యొక్క నక్షత్రాలు కూడా, సో అందం, ఆనందం, ప్రేమ, అనురాగం, మనిషికి ఏం కావాలా రీజనరేట్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు శుక్రుడికి ఉంది. నీ దగ్గర లేకపోయినా మళ్ళా తిరిగి వచ్చేటువంటి సంపాదన, నీ దగ్గర లేనటువంటి జ్ఞానం మళ్ళా తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అదే శని యొక్క నక్షత్రాలు, సో నిన్ను ఒక గాడిలో పెట్టేదానికి నిర్దేశించబడినటువంటి నక్షత్రాలు. కాబట్టి ఆ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాడు నువ్వు ఎంత స్ట్రిక్ట్ గా, డిసిప్లైన్డ్ గా నీ జీవితాన్ని కొనసాగిస్తావో అంతకాలము నీకు హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ అనేది లభిస్తుంది. అలా కాకుండా పనిని వదిలేసి ప్రాపంచిక సుఖాల వైపు పరుగులు తీస్తే దానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఎలా ఉంటాయో మనం శని నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళ గురించి మనం చెప్పచ్చు. అట్లే రాహు కేతు నక్షత్రాలు చివరగా, ఆ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు చాలా తోకలేనటువంటి ఆలోచనలతో, వాళ్ళు ఏ దిక్కు వెళ్ళాలా, ఎటు ప్రయాణించాలి తెలియనటువంటి ఒక అగమ్య గోచరంలో వాళ్ళు ఉండే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి దారి చూపించాల్సినటువంటి బాధ్యత ఒక జ్యోతిష్కుడికి ఉంది. వాళ్ళు అన్కంట్రోలబుల్ మైండ్, అన్కంట్రోలబుల్ ఇమాజినేషన్ తో వాళ్ళు బ్రతికిపోతాం, డ్రీమ్స్ తో బ్రతికిపోతాం. కాబట్టి అది ఎంతవరకు రియాలిటీ
ఆకాశంలో నడిచేటువంటి వాడికి భూమి మీద నడవమని కూడా చెప్పాలి. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకపోతే నువ్వు ఆకాశంలోనే పయనిస్తూ ఉంటే నీకేమి తెలియదు అనేది కూడా తెలియజేయాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మాయలు, భ్రమలు, భ్రాంతి కలిగించేటువంటి ఈ అవుట్ ఆఫ్ సైన్స్ కు సంబంధించినటువంటి ఈ గ్రహాల యొక్క నక్షత్రాలు పుట్టినప్పుడు చాలా క్లియర్ గా, మిగిలినవన్నీ సైన్స్ కు సంబంధించినట్టు చెప్పొచ్చు, మనం రూఢీ చేసి చూపించవచ్చు. కానీ ఇవి అవుట్ ఆఫ్ సైన్స్ కు సంబంధించినటువంటి గ్రహాలు, వాళ్ళకి ఇచ్చేటువంటి సలహాలు, సంప్రదింపులు డిఫరెంట్ గా ఉండాలి. ఆ విధంగా ఏ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాడు ఎలా ఉంటాడు, ఏ వారంలో పుట్టినటువంటి వాడు ఎలా ఉంటాడు, ఏ తిథిలో పుట్టినటువంటి వాడు ఎలా ఉంటాడు, ఏ సమయాల్లో ఏం చేస్తే శుభం జరుగుతుంది, అశుభం జరుగుతుంది అనేది ఈ పంచాంగం ద్వారా, యోగము, కరణము, ఇవి కూడా. సో స్థిర కరణాలు, అమావాస్య, పౌర్ణమి అప్పుడు ఉన్నటువంటి ఆ 4 స్థిర కరణాల్లో మనం ఏ పని చేయము. అది అమావాస్య కావచ్చు, పౌర్ణమి కావచ్చు, 4 స్థిర కరణాలు ఉంటాయి. అందువల్ల అమావాస్య, పౌర్ణమి ముందు 2 రోజులు కానీ తర్వాత 2 రోజులు కానీ మనం ఏ పని చేయకూడదు అనేది శాస్త్రం చెప్తాం. అందువల్ల మహా ఋషులు కూడా హిమాలయాలకు వెళ్ళి ముక్కు మూడ్చుకొని తపస్సు చేస్తూ ఉంటారు ఈ అమావాస్య, పౌర్ణిమలు వచ్చినప్పుడు. అతీతమైనటువంటి శక్తులు, వేరే పనులు ఏమీ చేయకుండా ఆ సమయంలో ఇష్టమైనటువంటి దేవతల్ని పూజిస్తూ వాళ్ళకి కావలసినటువంటి శక్తుల్ని వాళ్ళు తీసుకుంటారు. ఆ విధంగా మనకు అర్థం కావడానికి ఈ పంచాంగం అనేది ఎంతో మహత్తరమైనటువంటిది, మహోన్నతమైనటువంటిది. దీన్ని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు, ఈరోజు ఏం వారం, ఈరోజు ఏం తిథి, ఈరోజు ఏమి నక్షత్రము, యోగము, కారణం, ఈ 5 ఎవరైతే ప్రతిరోజు తూచా తప్పకుండా చూస్తూ ఉంటారో, పంచాంగం తెరచి ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళు ఎన్ని పాపాలైనా హరించకపోతాయి, వీళ్ళు స్వర్గానికి వెళ్ళగలుగుతారు అనేది శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా నక్షత్రం తెలుసుండాలి, తిథి తెలుసుండాలి. అందువల్ల నీలో ఉన్నటువంటి పాపత్వం తగ్గిపోతూ ఉంటుంది, రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది ఈ పంచాంగాన్ని చూసేటువంటి వాళ్ళకి అనేది శాస్త్రం యొక్క ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పెద్దరాజు సార్, థ్యాంక్ యూ సుధాకర్ సార్. అంటే మీరు ఒకసారి క్లాస్ లో చెప్పారు మాకు, ప్రతిరోజు పంచాంగం చూస్తే శివుడు పార్వతికి చెప్పింది ఏంటంటే డైరెక్ట్ గా వాళ్ళు స్వర్గానికి వెళ్తారు ఎలాంటి పాపం చేసినా అని. అది ఎందుకు చెప్పడం మిస్ అయ్యారు మీరు ఈరోజు. ప్యానల్లో ఉన్నవాడికి ఎవరైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? క్వశ్చన్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకుని అడగండి. అడగండి కృష్ణవేణి గారు. సార్ నాకు ఒక డౌట్ ఉంది సార్. అడగండి. కృష్ణవేణి శ్రీదేవి సార్. శ్రీదేవి మేడం ఎక్కడ కనపడలేదా? ఓకే, కృష్ణవేణి మేడం కనిపించారు. సరే మేడం గారు అడిగే కడుగుతుంది. ఓకే. ఏం లేదు సార్, మన చాట్లలో లగ్నం నుంచి ఈ సప్త చక్రాలని ఎక్కడ చూస్తాం? అంటే ఏ లగ్నం నుంచి ఎన్నో భావం మనకి సప్త చక్రాలకి అన్వయించుకోవచ్చు అని. అంటే కాలపురుషుని చక్రం నుండి చూస్తాం మామూలుగా. లగ్నం, హలో, కాలపురుషుని బచక్రం నుంచి వినపడడం లేదా? పెద్దరాజు సార్ వినపడడం లేదా? వినిపిస్తుంది మేడం. హలో అంటున్నారు. మీరు చెప్పండి, ఆవిడకి వినిపించట్లేదండి. కాలపురుషుని బచక్రం నుండి మనము ఈ చక్రాలని నిర్దేశిస్తాం అన్నమాట. అంటే ఈ చక్రాలు 7 చక్రాలు, సప్త చక్రాలన్నీ కూడా సో ఎక్కడెక్కడ ఉన్నాయనేది మేషం నుండి మాత్రమే తీసుకుంటాము. సో అదే విధంగా మీరు లగ్నం నుండి కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట.
సో విశుద్ధ చక్రమే ఎక్కడ ఉన్నది అని ఈ సప్త చక్రాలు అనేది చాలా మూలాధార చక్రము, అంటే బొడ్డు కింది భాగంలో ఉంటుంది. ఆ విధంగా రెండు రాసులు తర్వాత ఈ చక్రాలు అనేది వస్తూ ఉంటాయి. సో 7 చక్రాలు 12 రాసుల్ని పరిపాలిస్తుంటాయి. సో ఇప్పుడు మీకు నడుము నొప్పి ఉంది, ఎక్కువగా కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. సో ఏ చక్రం ఫెయిల్యూర్ అయింది అనేది మనం చెప్పచ్చు. ఏ చక్రాన్ని వాళ్ళు యాక్టివేట్ చేసుకుంటే ఆ కిడ్నీ సమస్యలు తొలుగుతాయి అనేది మనం చెప్పచ్చు అన్నమాట. సో ఇలా చక్రాల గురించి చెప్పుకునేటప్పుడు అది చెప్పుకుందాము. అది కూడా చాలా లెంతీ. మనం చక్రాల గురించి ఇక్కడ మాట్లాడడం లేదు, ఇక్కడ రికార్డింగ్ అవుతుంది కాబట్టి డైవర్ట్ అవుతుంది. మీరు అడిగితే ఒక రోజు దాని గురించే పెట్టుకుంటాము. విశుద్ధ చక్రాలు, మూలాధార చక్రము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎక్కడ వస్తుందంటే మెడిసిన్ లో వస్తుంది. ఏది మెడికల్ ఆస్ట్రాలజీలో వస్తుంది. అది ఒక రోజు పెట్టుకోమంటే పెట్టుకుంటాము. సో దాని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్ గా ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు రికార్డింగ్ అవుతుంది కాబట్టి ఒక సబ్జెక్ట్ మీదనే ప్రశ్న వేస్తే ఇతరులకు కూడా ఆ డౌట్స్, సందేహాలు అనేవి తొలుగుతాయి. మనం వేరే వాటికి వెళ్ళిపోము. లేదు సార్, ఇంతకు ముందు జ్ఞానేశ్వర్ గారు సార్ చెప్పారు కదా, అందుకనే దాంట్లో భాగంగా అడిగాను సార్. ఓకే, నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా పెట్టుకుందాం దాని గురించి కంప్లీట్. చెప్పండి మళ్ళీ నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీదేవి గారు. సార్ నమస్తే సార్, కృష్ణవేణి. మేడం నమస్తే సార్, ఇప్పుడు మన శరీరానికి పంచేంద్రియాలు ఎంత ముఖ్యమో, అంటే ఏ ఒక్క అంగం దాని పని చేస్తుంది కాబట్టి ఆ శరీరానికి ప్రతి ఒక్క పంచేంద్రియాలు, ఇప్పుడు కళ్ళు, ముక్కు, నోరు, చర్మము, ఇవన్నీ కూడా ఎంతలా మనిషి యొక్క జీవనానికి ఎంతగా మనకి వెళ్తుందో, అదే విధంగా పంచాంగాల్లో కూడా ఈ 5 యొక్క పంచాంగాల్ని చాలా బాగా విశదీకరించారు సార్. బాగా అర్థమైంది. పంచాంగాల్లో కూడా అంటే మనకి ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారము ఈ పంచాంగాలను ప్రతిరోజు కూడా మనం దేనికి ఎక్కడ మనం ఉపయోగించుకోవాలి, రోజు చూస్తూ ఉండాలని చెప్పారు. ఇప్పుడు నాకున్న ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు పంచేంద్రియాల్లోని ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక కర్మభావాన్ని చేయడానికే మనం ఈ భూమి మీదకి వస్తూ ఉంటాము. ఈ యొక్క పంచాంగాల్లోని ప్రతిదీ, ఇప్పుడు వాయుతత్వానికి, ఆకాశతత్వానికి, ఇప్పుడు మనం కర్మకి, ఇవన్నీ కూడా ఈ పంచాంగాలు అనేవే మెయిన్ కారకం. ఆ యొక్క పని పూర్తి అయ్యే లోపల పూర్తయింది అంటే మనకి ఇక్కడ ప్లేస్ ఖాళీ అని చెప్పేసి ఒక అర్థమైంది. అయితే ఇప్పుడు మనం ఏ కర్మ చేయడానికి వచ్చాము అని చెప్పడానికి మనకి అందులో ఏ అంగాలను మనం చూసుకోవాలి సార్? అసలు మొత్తం 5ని కూడా కలిపి చూసుకుంటూ దేనికి అది ఆధారమా చూసుకోవాలా, అర్థం చేసుకోవాలా అక్కడ? అంటే నక్షత్రాన్ని, ఇప్పుడు కర్ణాన్ని, యోగాన్ని చెప్పారు కదా సార్. ఇప్పుడు తిథీనాథుడు శుక్రుడు అయ్యింది అంటే జలతత్వం, అంటే ఇప్పుడు మనకు జలతత్వానికి మనసుని మనం దాన్ని జోడించాలి. ఆ విధంగా కర్ణానికి గురువుని చేయాలని చెప్పారు కదా, అది ఏ విధంగా మనం పరిశీలించుకోవాలి మన జ్యోతిష్యం దీన్ని బట్టి? మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఈ వ్యక్తి ఏ ఉద్దేశంతో భూమి మీదకి వచ్చాడు అని తెలుసుకోవాలంటే ఆత్మని చూసుకోవాలి, ఆత్మకారకుని చూసుకోవాలి. ఆత్మ మాత్రమే భూమి మీదకి ఒక కారణంతో వస్తుంది. వచ్చిన తర్వాత ఆ పనిని మర్చిపోయి వేరే విషయాల పట్ల శ్రద్ధ చూపిస్తూ ఉంటాడు మనిషి. ఆత్మ యొక్క ఉద్దేశం అర్థం కాకుండా ఒక్కొక్కరు అంటూ ఉంటారు, నాకేమో అనిపించింది కానీ నేను ఎందుకో అలా చేయలేదు, నేను అనిపించింది కానీ చేయలేదు, అంటే మనసు చెప్పింది కానీ చేయలేదు.
అంటే మనసు చెప్పినట్టు వినలేదు అని. ఇలా మనము ఈ ప్రాపంచిక సుఖాలు ఏదైతే కనిపిస్తున్నాయో అవన్నీ నాకు కావాలి అనేటువంటి ఒక కోరిక, ఒక భ్రమలో మనిషి యొక్క ఉద్దేశాన్ని మర్చిపోతున్నాడు. అలా ఆత్మ చెప్పినట్టు మనసు వినాలా, మనసు చెప్పినట్టు శరీరం వినాలి. ఎవరికైతే ఆ అలైన్మెంట్ అనేది సక్రమంగా ఉంటుందో వాళ్ళు అన్నిటిని సాధించుకుంటూ, ఛేదించుకుంటూ ముందుకు వెళ్తూ వాళ్ళు కావలసినటువంటి సుఖాల్ని, సంతోషాల్ని ఒక బ్యాలెన్స్డ్ గా జీవితాన్ని నెట్టుకుంటూ ముందుకు వెళ్ళి వయసు అయ్యే కొద్దీ వాళ్ళు జ్ఞాన మార్గంలో వెళ్తున్నారు, ఆధ్యాత్మిక జ్ఞానంలోకి వెళ్ళిపోతున్నారు. సో ఎవరైతే ఆత్మ చెప్పినట్టు వినకుండా, మనసు చెప్పినట్లు శరీరం వినకుండా ఎవడైతే ప్రయత్నిస్తున్నాడో, ప్రవర్తిస్తున్నాడో అతను వయసు అయిపోతున్నా, ముసలివాడు అయిపోతున్న ఆధ్యాత్మిక జ్ఞానం రాక కొడుకుల దగ్గర, కోడళ్ళ దగ్గర చీవాట్లు తిప్పించుకుంటూ, అనారోగ్యంతో బాధపడుతూ, ఆక్సిజన్ సరిగ్గా అందక, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగక ఇబ్బందులు, ఇక్కట్లు పడుతున్నాడు. కాబట్టి ఆ ఇబ్బందులు, ఇక్కట్లు, ఆందోళనలు, నిరాశలు, నిస్పృహలు ఎవరికైతే కలుగుతుందో వాళ్ళు ఆత్మ చెప్పినట్టు వినడం లేదు. భూమి మీదకు వచ్చినటువంటి ఆత్మ ఒక ఉద్దేశాన్ని కంప్లీట్ చేయలేదు. ఒక బిల్డింగ్ చూస్తే ఆ బిల్డింగ్ కావాలనుకోవడము, ఒక వాహనం చూస్తే ఆ వాహనం నాకు కావాలనేసి రాకులాడడం, ఇది మనము చాలా స్పష్టంగా చెప్పవచ్చు భర్త చార్టును చూసి, ఇతని ఆత్మ మనసు వింటూ ఉందా లేదా అని. సో దీనికి ప్రధానంగా మనము వాయుతత్వం, జలతత్వం, భూతత్వం, అగ్నితత్వాలను తీసుకుంటున్నాం. సో ఇందులో ఉన్నటువంటి గ్రహాలను బట్టి మనము ఇతను ఎటువంటి ఆలోచనతో కలిగి ఉన్నాడు, ఇతను అనుకున్నట్లు సాధిస్తాడా లేదా, ఇంకో జన్మ ఎత్తాల్సింది వస్తా ఉందా అనేది ప్రధానంగా చార్టును చూసి చెప్పగలం. ఇక యోగము, కరణము, వారము, తిథి, నక్షత్రాలు ఇవన్నీ కూడా స్వభావాలు, లక్షణాలను తెలియజేస్తుంది తప్ప ఉద్దేశాలని చెప్పలేము. ఒక భర్త చార్టును బట్టి మాత్రమే గ్రహాల యొక్క స్థితిగతులు, ఏ గ్రహాలు ఏ నక్షత్రాల మీద ఆధారపడి ఉన్నాయో దాన్ని బట్టి మాత్రమే మనం వాళ్ళ యొక్క ఉద్దేశాలని చెప్పగలుగుతాము. మేడం, ఓకే సార్. అంటే ఇప్పుడు మనకి తిథినాథుడిని అలాగే ఆత్మకారకుడిని తీసుకుంటే మన స్వభావాలు, ఈ జన్మకున్న కర్మ ఏంటనేది తెలుస్తుంది. ఆ యొక్క పనిలో మనం లేకపోతే ఆ జన్మకు అనేది సార్థకత లేనట్టే. మళ్ళీ అంటే మళ్ళీ ఆ పని చేయడానికి మళ్ళీ రావాలి అనేది మనం అక్కడ చూపించుకోవాల్సిన ఆధారం అనుకుంటుంది సార్. అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. రైట్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే సార్, కంక్లూడ్ చేద్దాం. కంక్లూడ్ చేయండి, ఎండ్ చేయండి. ఓకే, రికార్డింగ్ స్టాప్ చేయండి సార్. కరణం నాదుడు కూడా వివరంగా క్లాస్ పెట్టండి సార్. మనకు పెయిడ్ క్లాస్ లో ఉంది సార్, గురూజీ మనకు చెప్తారు. సో నెక్స్ట్ వీక్ మనకు రాసులు అయిపోతుంటాయి, ఎండింగ్ వచ్చేసినాము, మకరం అయిపోయింది, ఇంకుండేది 2 కాబట్టి ఈ వీక్ లోనే మీకు పంచాంగం కూడా పెట్టిస్తాం. ఓకేనా? పంచాంగంలో అన్ని తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ సార్ రికార్డ్ ఎండ్ చేయలేదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకాంబరి జ్యోతిషాలయం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మాకు ఏమన్నా సండే క్లాసెస్లో సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకాంబరి యూట్యూబ్ ఛానల్.